ముఖ్యంగా నిన్నటి రోజు జరిగిన కార్యక్రమం మీరందరూ కూడా విట్నెస్లే. మేము ఎక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ గీని పబ్లిక్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడం గీని జరగలేదు. చాలా చక్కటి కార్యక్రమం. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అన్నది నిన్నటి రోజున తెలిసింది. దాన్ని జీర్ణించుకోలేక మరి నేను టౌన్ సిఐ గారు లేటెస్ట్గా వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఇంటెన్షన్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల చూతులోకి ఆయనకి కోపం ఎక్కడలేని కోపం వచ్చారు. ఆయన మొక్క కావలికలు పెట్టి అర్థమవుతుంది. మొన్న 4వ తారీఖు నరేంద్ర సెంటర్లో మేము ఏదో వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా అక్కడ కాగితాలు అంటిస్తుంటే ఆయన మేనిఫెస్టో కాగితాలు అంటిస్తుంటే ఆయన కోపంతో రగిలిపోయాడు, ఉగ్రరూపం అయిపోయాడు. కానీ మేము 4వ తారీఖునే మొత్తం ఈ 12 రోజులకి సరిపడా షెడ్యూల్ టౌన్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. నిన్నటి కార్యక్రమం మరి వాళ్ళు ఏదో విధంగా ఆప్ చేద్దామని చుట్టుపక్కల 6 సిఐలు, 4 సిఐలు, 6 ఎస్ఐలని చుట్టుపక్కల స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ బందోబస్తు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు ఆపాలని పార్మూర్ గారి దగ్గరికి వచ్చి చెప్పారు. ఇది మాది రాష్ట్ర స్థాయి పిలుపు, ఈ పిలుపుని మేము ఆపడం కుదరదు, మేము ఎట్టి పరిస్థితుల్లో చేద్దామని అంటే ఆపుదామని చూశారు. మా జనబలం ముందు వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళారు. వెళ్ళాక మరి ఈ విధంగా వాళ్ళు టౌన్ సిఐ గారు పర్టికులర్గా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద కక్ష కట్టుకుని రాత్రి ఒక అన్యాయమైన కేసు పెట్టడం జరిగింది. మేము ప్రజలకే ఇబ్బంది కలిగించామని, అలాగే చిన్న సెక్షన్లు ఒక 5 సెక్షన్లు వేసి ఒక కేసు కట్టడం జరిగింది. ఆ కేసు కూడా మాకేం భయం లేదు. మీరు 38 మంది మీద పెట్టుకున్నారు. మీరు 38 మంది తప్పది. మీరు 10% పెట్టారు, ఇంకా 90% ఉన్నారు మా వాళ్ళు. మీకు కావాలంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తాం, మిగిలిన వాళ్ళే కూడా. మీరు సీడీ ఫైల్ పెట్టుకుని మా ఆఫీస్కి వస్తే వాళ్ళ సీడీ, వాళ్ళ మన ఆధార్ కార్డులతో సహా అడ్రస్లతో సహా మీకు ఇస్తాం. అందుకని టౌన్ సిఐ గారికి ముఖ్యంగా మరి ఆయన ఎవరి కళలో ఆనందం చూడడానికి ఈ యాక్షన్ చేయడం అర్థం అవ్వలేదు. కానీ ఒకటైతే మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ నిన్నటి రోజున మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద కేసు కట్టలేదు. ఈయనే పనిపెట్టుకుని కట్టాడంటే, పైగా ఎస్పీ గారు కూడా మాకున్న సమాచారం మేరకు ఎస్పీ గారు కూడా కేసులు కట్టొద్దు అని ఫోటోలు, ఆయన తణుకులో జరిగిన ఫోటోలు అన్నీ ఆయన తెప్పించుకుని చూశాడు. చూసే కూడా ఆయన ఎందుకు ఇందులో కేసు పడడం ఎందుకని చెప్పి వదిలేస్తే, మరి ఈయన మరి ఎమ్మెల్యే గారు చెప్పారో ఎవరు చెప్పారో తెలీదు. మరి ఎవరిని అర్థం పెట్టుకుని టౌన్ సిఐ గారు కేసు కట్టించాడో తెలీదు. మీరు ఈ పర్టికులర్గా ఈ కేసులో 38 మందిని కాక మరికొంతమంది అని పెట్టారు. 38 మందిలో కూడా పర్టికులర్గా 26 ఎస్ఏ, టౌన్ ఎస్ఏ, వీళ్ళకి ఎవరైతే వీళ్ళ మీద వీళ్ళకి ఇష్టం లేదో వాళ్ళందరి పేర్లు ఇచ్చి ఈ కేసు కట్టడం జరిగింది. ఈ కేసు గురించి అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో భయపడరు. మీరు పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. మీరు లేగనగా వెళ్ళండి. మేము అవసరమైతే ఈ కేసు 2 నిమిషాల్లో పోద్ది హైకోర్టులో అయితే. మేము ఆ ప్రయత్నం కూడా చెయ్యం. మీరు మీ ప్రయత్నం చేయండి. మా కార్యకర్తలు ఎవరో కూడా మీ నోటీస్ తీసుకోరు. మీరు మీ ఇష్టపడినట్టు చేసుకోండి. అంతేగాని మీరు ఇలా తప్పుడు పోయి కేసులు పెట్టించి మమ్మల్ని అన్యాయంగా ఏదో చెయ్యాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు ఇక్కడ 3 సంవత్సరాలు